దళిత మహిళను చితకబాదిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. దొంగతనం నెపంతో మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు పోలీసులు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురిచేశారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంటికి పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో షాద్నగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు మరొక 5గురిని సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి అవినాష్. మీ కాలు ముక్తనన్నింటిలో బయట ఏరి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టి అదొక్కరు గుర్తు తెలుసుమాను. దళిత మహిళను చితకబాదిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. దొంగతనం నెపంతో మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చితకబాదారు పోలీసులు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురిచేశారు. నడవలేని స్థితిలో ఉన్న మహిళను ఇంటికి పంపించారు. బాధితురాలి ఫిర్యాదుతో షాద్నగర్ ఏసీపీ విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు మరొక 5గురిని సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి అవినాష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, షాద్నగర్ లో దళిత మహిళను రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి తెల్లవారుజాము వరకు ఆ దళిత మహిళతో పాటు ఆమె భర్త కుమారుడిని చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టిన ఆరోపణల మేరకు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు మరొక 5గురు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా అటు మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఒక మహిళని రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి తీవ్ర స్థాయిలో కొట్టడం కాకుండా చిత్రహింసలు చేసిన నేపథ్యంలో ఆ మహిళ తిరిగి ఇంటికి వచ్చి తన బాధ మొత్తాన్ని కూడా మీడియాకి వివరించింది. తనను పోలీసులు ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు, తన భర్త ముందు కావచ్చు లేదా తన కుమారుడు ముందు ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు, తనను చిన్న నెక్కర్ వేసి ఏ విధంగా తనను కొట్టారనే విషయాన్ని పూర్తిగా అటు మీడియా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహిళ ఆసుపత్రిలో చేరడం జరిగింది. దీనిపైన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. షాద్నగర్ ఏసీపీ రంగస్వామి దీనిపై విచారణ చేయడం జరిగింది. నిన్న రామరెడ్డిని హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన శాఖపరమైన విచారణ చేస్తున్న తరుణంలోనే రామరెడ్డి పూర్తిగా తన పూర్తి స్థాయి కూడా చిత్రహింసలు గురి చేయకుండా మహిళను చిత్రహింస కొట్టాడని చెప్పి కూడా తేలడంతో ఈ మేరకు షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు 5గురు కానిస్టేబుల్ను అటు సస్పెండ్ చేస్తూ సిపి సైబరాబాద్ ఆదేశాలు జారీ చేశారు. ఓకే రమేష్.